వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి మహమ్మదులు. మీకు షార్ట్‌లో చెప్పాను కదా! ఈ సోప్స్ కోసం ఫుల్‌గా చెప్తానని జెప్పి. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి. నాకు ప్రమోషన్స్ వచ్చేంత సబ్‌స్క్రైబర్‌లు కూడా లేరు. ఇది నాకు నచ్చి నేను తెప్పించుకొని మీకు యూజ్ చేసిన తర్వాత చెప్తున్న రివ్యూ. అండ్ నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండడం వల్ల నెక్ దగ్గర చాలా బ్లాక్ ఉంటది. దాంతో పాటు ఈ మధ్యన స్కిన్ కూడా చాలా రఫ్ అయిపోయింది. అండ్ టచ్ చేస్తుంటే నాకే చాలా అసహ్యంగా అనిపించింది. సో, ఓకే. ఇన్ని ట్రై చేసాం కదా! ఒకసారి ఈ సోప్ కూడా వాడదాం అని చెప్పేసి నేను తెప్పించాను. అండ్ లిటరల్లీ చెప్తున్నా 1 వీక్ నుంచి ఈ సోప్ నేను యూజ్ చేస్తున్నాను. నాకు నెక్ దగ్గరున్న బ్లాక్‌లో ఒక హాఫ్ అయితే ఫేడ్ ఔట్ అయిపోయింది. అండ్ స్కిన్ అయితే ఆ రఫ్‌నెస్ అంతా పోయింది. అండ్ మిగిలిన బాడీ అయితే ఎంత స్మూత్‌గా తయారైందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఫేస్ అయితే మనం ట్యాన్ రిమూవల్ చేసుకున్న తర్వాత, స్క్రబ్ చేసుకున్న తర్వాత ఎంత స్మూత్ ఉంటదో అలా ఉంది. అండ్ దీని నుంచి వచ్చే స్మెల్ అయితే వావ్ అసల. అండ్ 2 అవర్స్ అలా వస్తూనే ఉంటుంది ఆ స్మెల్ అయితే. భలే ఉందండి. దాంతో పాటు నేను ఈ పపాయ సోప్స్ కూడా ఆర్డర్ పెట్టాను. దీన్నైతే నేను ఇంకా యూజ్ చేయలేదు. 2 కలిపి నేను చెప్దాము రివ్యూ అనుకున్నాను. కానీ నాకైతే అస్సలు ఆగాలనిపించలేదు. అందుకే మీకు చెప్తున్నానిప్పుడు. ఫ్రేగ్రెన్స్ అయితే 2 అవర్స్ వరకు అలానే ఉంటుంది బాడీ మీద. ఈ రెడ్ శాండిల్ సోప్ కూడా యూజ్ చేసేటప్పుడు ఎలా ఉందంటే కొంచెం మనకి స్క్రబ్ చేసుకునేటప్పుడు గరుకు గరుకుగా ఉంటుంది గదా! సో, అలానే అనిపిస్తుంది. అందుకే నేను సోప్‌తో డైరెక్ట్‌గా బాడీ మీద రాసుకొని యూజ్ చేశాను. చాలా అంటే చాలా బావుందండి. తర్వాత నేను ఈ పపాయ సోప్ కూడా యూజ్ చేసి దీని రివ్యూ కూడా ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు.